19 రోజులైన ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 7గురి ఆచూకీ అంతుచిక్కలేదు. టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో రోబోలను వినియోగిస్తున్నారు. టన్నెల్ నిండా 6000 క్యూబిక్ మీటర్ల మట్టి శిథిలాలు ఉన్నాయి. ప్రమాద స్థలంలో D2 నుంచి D1 మధ్యలోనే తవ్వకాలు ముమ్మరం చేశారు. ఇవాళ కూడా కడవర్ డాగ్స్ తో గాలింపు చేపట్టారు. జిల్లా కలెక్టర్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. రైట్, ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, చెప్పండి, 19 రోజులైన ఎస్ఎల్బీసీలో ఇప్పటి వరకు ఒక మృతదేహం తప్ప 7గురి ఆచూకీ ఇంకా లభించలేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 19 రోజులుగా ఇక్కడ నిస్సహాయ స్థితిలో వాళ్ళ ఎవరైతే లోపల టన్నెల్లో చిక్కున్నారో వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పేసి చెప్పవచ్చు. దానికి సంబంధించి ఇప్పటి వరకు సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఒక్కరి మాత్రం వెలికి తీశారు ఒక మృతదేహాన్ని. ఇంకా 7గురు అందులోనే చిక్కుకోవడంతో సహాయక చర్యలు అయితే నడుస్తున్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొన్న ఒక 4 రోజుల క్రితం ఇక్కడికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు రేపు 11వ తారీఖు రోజు ఏదైతే ఇక్కడ సంఘటన జరిగిందో ఎస్ఎల్బీసీ పైన ముఖ్యమంత్రి స్థాయిలో హైదరాబాద్ లో గానీ ఇక్కడ గానీ ఒక సమీక్ష ఉంటుందని చెప్పేసి ఆయన మీడియా ద్వారా చెప్పారు. కానీ చెప్పిన తర్వాత నేను 11వ తారీఖు కూడా ఇక్కడ సంఘటన వద్దకు వస్తా అని చెప్పారు. మరి ఏం జరిగిందనేది తెలియదు, కానీ మొత్తానికైతే సమీక్ష పెట్టలేదు, ఇక్కడ పెట్టలేదు, హైదరాబాద్ లో పెట్టలేదు. అసలు ఈ సంఘటన గురించి మరి మర్చిపోయారేమో అనే డౌట్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆ సమీక్ష జరపకపోగా అక్కడికి వస్తానన్న మంత్రి కూడా ఇక్కడికి ఎస్ఎల్బీసీ వరకు అయితే రాలేదు. ఇప్పటికీ వాళ్ళు 7 మంది అందులోనే చిక్కున్నారు. అధికారులకు అప్పచెప్పేసి మాకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా మంత్రులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా కూడా సహాయక చర్యల్లో చివరిగా ఇప్పుడు రోబోలు అయితే ఈరోజు ఒక రోబో యంత్రం అయితే పంపించారు, కానీ దాని పరిస్థితి అది పోవడము అనే లోపలికి లోగో ట్రైన్ ద్వారా పంపించారు. లోపల పరిస్థితులు ఎక్కడైతే డేంజర్ జోన్ ఉందో, మనుషులు వెళ్ళలేని పరిస్థితి ఉందో అక్కడ ఈ రోబో యంత్రం లోపలను ఉండేటువంటి పేరుకపోయినటువంటి శిథిలాలు, మట్టి, బురద అవన్నీ కూడా ఎత్తి కన్వేర్ బెల్ట్ పైన ఎత్తిపోస్తుందని చెప్పేసి ఎవరైతే రోబో నిర్వాహకులు ఉన్నారో, రోబోకు సంబంధించినటువంటి టీం ఉందో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. మరి లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనకు రాత్రి వరకు అయితే తెలిసే అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ పూర్తి స్థాయిలో 19 రోజులుగా ఇక్కడ అంటే కేవలం ఇదే దీనిపైనే ఒక రాష్ట్రమే కాదు దేశమంతా కూడా ఎదురు చూస్తా ఉంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు దానికి అసలు వాళ్ళు బ్రతికున్నారా లేదా అన్న విషయం కూడా ప్రభుత్వం ప్రకటన చేయలేదు. దానికి సంబంధించి అసలు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పేసి అంటే ఇది పెద్ద రాష్ట్రంగా ఒక దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ, దానిపైన ఎలాంటి ముఖ్యమంత్రి స్థాయిలో కావచ్చు లేదంటే మంత్రుల స్థాయిలో ప్రకటన కూడా చేయట్లేదు. కేవలం లోకల్ గా ఇక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళు లోకల్ గ్రూప్ లో మాత్రం అధికారికంగా కలెక్టర్తో ఏదో ఒక ప్రకటన సాయంత్రం వరకు చేపిస్తున్నారు తప్ప ఇంత పెద్ద సంఘటన దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో దీనికి సంబంధించినటువంటి అధికార ప్రకటనలు మాత్రం ఎలాంటివి చేయటం లేదు. దానికి సంబంధించి లోపలైతే చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఏదైతే కేరళకి వచ్చినటువంటి డాగ్స్ గుర్తించినటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నా 2 ప్లేస్ లో తవ్వకాలు జరపడం చాలా అతి కష్టంగా ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళొచ్చిన వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ తవ్వకాలు జరుపుతుంటే నీళ్లు ఉబికి రావడమే కాకుండా అక్కడ స్టీల్ రాడ్స్ కూడా లోపల ఉన్నాయని చెప్పేసి అవి కట్ చేయడం మరింత ఆటంకంగా మారిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే గత నెల 22వ తేదీన జరిగినటువంటి ఇన్సిడెంట్ నేటి వరకు కూడా మొన్న ఒక మృతదేహాన్ని తీయగలిగారు. అప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని చెప్పేసి చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. కనీసం వాళ్ళ గురించి ఒక ప్రకటన కూడా ప్రభుత్వం చేయలేదని చెప్పేసి కూడా పలు విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ప్రత్యూష. రైట్ శేఖరాచార్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.